ఈనాటి బీసీ రాజ్యాధికారం కోసం సోమాజిగూడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీల రాజ్యాధికారం కోసం సమావేశం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారికి మరియు గోపన్న గారికి కోల జనార్దన్ గారికి మరియు మల్లేశన్ గారికి రాజు పటేల్ గారికి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు పర్వత సతీష్ కుమార్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఎన్నికలు రాగానే రిజర్వేషన్ల కోసం పథకాల కోసమే మనం పాకులాడుతూ పనిచేస్తూ వస్తూ ఉన్నాం. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి గత 78 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా మన బీసీలు రాజ్యాధికారంలో వెనుకడు పడతా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన బీసీ కులాలలో ఈ ఐక్యత లోపంతో ఏదైతే నాకెందుకులే ఎవరో చేస్తారు, వాళ్ళు చేసిన తర్వాతనే మనకు వస్తుంది తప్ప వాళ్ళు చేసినాక మనం ఆ పథకాలు వస్తే మనం చూసుకునే కాన్సెప్ట్ మనకు ఉంటుంది. కానీ ప్రతి బీసీ వ్యక్తి ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏదైతే రేపు రాబోయే తరాలకు బీసీల కోసం మన పిల్లలు కనుక మనని ప్రశ్నించే, నానా నువ్వు బతికిన రోజులు నువ్వు ఏం పని చేసినావు, ఏం సాధించినావు, ఏం చేసినావు అని అడిగితే నేను కంపెనీలో ఉద్యోగం చేసినా, లేకపోతే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టినా, లేకపోతే ఇంకోటి చెప్పగలుగుతాను. కానీ ఈ దేశంలో బీసీల రాజ్యాధికారం కోసం నేను ఇది చేసిన అనే భావన ఎప్పుడైతే వస్తుందో నీ పిల్లలతో పాటు నీకు చరిత్రలో నీకు రికార్డు, నీకు ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సోమరిగా వాళ్ళెవరో కొట్లాడతారు, వాళ్ళెవరో తెస్తారు, వాళ్ళు తెచ్చినాక మనకు వస్తే ఈ రిజర్వేషన్ మనం వాడుకుందాం లేదంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఇక్కడి నుంచి అయినా బీసీ మేలుకో, నీ రాజ్యాధికారం కోసం నువ్వు కొట్లాడి తెచ్చిన నీ భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా నీకు బంగారు పలక మీద నీ పేరు లిఖించబడినది ఉంటుంది. ఎందుకంటే గతంలో మన కాని ఉద్యమాల కోసం ఏదైతే రజాకార్ల మీద ఏ రకంగా అయితే బీసీలే రెడ్లు లేకపోతే వెలుమలు కమ్మలు ఇంకోరు కొట్లాటలు చేసి ఈ రాజ్యాధికారం కోసం తెలంగాణ నుంచి రజాకార్ల నుంచి విముక్తి పొందడానికి కోసం మన తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో మన సర్దార్ సర్వాయి పాపన్న గారు కావచ్చు, తను బీసీ, దొడ్డు కుమరే గారు కావచ్చు, సాకల ఐలమ్మ గారు కావచ్చు, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఉద్యమాలు చేసినట్టయితేనే రేపొద్దున మనకు భవిష్యత్తు ఉంటుంది, మన భావితరాలకు మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ, ఎందుకంటే సర్పంచ్ల ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి. ఏ ఎలక్షన్ వచ్చినా సరే మెజారిటీగా మన సర్పంచ్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే మనం సీట్లను వాళ్ళు ఏదైతే పార్టీలు అగ్రకులాలకు సంబంధించిన పార్టీలు ఉన్నాయో వాళ్ళు మనకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మళ్ళా 11-12% వరకే మనకు వాళ్ళు రిజర్వేషన్ మనకు సీట్లు కేటాయిస్తే మన వాళ్ళు బీసీలు ఖచ్చితంగా మేల్కొని ఇంకా రాజ్యాధికారం ఇక్కడి నుంచే మొదలు కావాలి, గ్రామ స్థాయి నుంచే. ఏంటంటే ఎట్లాంటి మేము చెప్పదలుచుకున్నామంటే ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి అంటే గ్రామ పంచాయతీ నుంచి గెలిస్తేనే రేపు ఢిల్లీ పీఠను ఎక్కగలుగుతాం. అందుకనే గ్రామ స్థాయి నుంచే మన మార్పు అనేది మొదలైంది. అక్కడి నుంచే వాళ్ళు తక్కువ రిజర్వేషన్లు ఇచ్చినా మనం 50% కంటే ఎక్కువ కూడా మన సర్పంచ్ని గెలుచుకున్నాం. అదే విధంగా వాళ్ళు అనుకున్నారా వీళ్ళు బీసీలు యూనిటీకి వచ్చిర్రు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకున్న దాని ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలలో మళ్ళా సేమ్ అదే విధంగా అదే రిజర్వేషన్ ఇచ్చినట్టుగా ఇక మేము ఇచ్చినాం చూడు 42% రిజర్వేషన్ మేము చెప్పినాం, దాని ప్రకారం ఇచ్చిన సర్పంచ్ ఎలక్షన్ చెప్పుకురు, మన మున్సిపల్ ఎలక్షన్ కూడా చెప్పారు. మున్సిపల్ ఎలక్షన్ లో 31% కంటే పెరగలేదు, 31% వరకే వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. కానీ సర్పంచ్ ఎలక్షన్ లో 50% పైన మనం ఎట్లయితే గెలుచుకున్నామో ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా 50% మనకున్న జనాభా ప్రకారం 56% మనం ఉన్నాం. 56% ఉన్నామని ప్రభుత్వం లెక్కలు చెప్పింది. గత ప్రభుత్వం ఏమో అసలు ఏ లెక్కలు చెప్పలేదు, ఈ ప్రభుత్వం లెక్కలు చెప్పింది. ఆ లెక్కలు చెప్పిన దాంట్లో
ఇలా ముస్లిం బీసీలు కలిపి కూడా 60% వరకే ఉన్నారు, 65%, 66% వరకే ఉన్నారు. బీసీలు ముస్లిం బీసీలు తీసేస్తే 56% ఉన్నారంటారు. కాబట్టి ఈ 56% ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ గెలిచినట్టుగా మున్సిపల్ ఎలక్షన్ కూడా 56%కి మించి మనం ఖచ్చితంగా బీసీలో మనం మున్సిపల్ కౌన్సిలర్ గా, చైర్మన్ గా ఖచ్చితంగా మనం మన వాటా ఏందో మనం దక్కించుకోవాలి. ఇది దక్కించుకున్నట్టయితేనే రేపు పొద్దున మనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకల్లా మీకు జిహెచ్ఎంసీ ప్లస్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోగానే మరో 2 సంవత్సరాలలో ఖచ్చితంగా మనకు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ల ఇదే 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 కసితోని ఇదే దృక్పథం ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో, ఆ ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత మనం ఎవరిని ముందుకు నెట్టినా కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే ధైర్యంతో ఇదే సంకల్పం పెట్టుకొని మన ఊర్లలో, ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడే మాటలు, ఇక్కడి నుంచి వెళ్ళే మా పత్రికా మీడియా సోదరులు రాసే వార్తలు, ఇక్కడి నుంచి వెళ్ళే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెళ్ళే వీడియోలు ఈ గ్రామీణ ప్రాంతాలలో బీసీలను అందరినీ కూడా ఒక మోటివేషన్ తీసుకొచ్చే స్థాయికి వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ బీసీ సంఘం ఉన్నా ఖచ్చితంగా వారికి అనుకున్న ప్రాంతాలలో ఎక్కడికక్కడ ఖచ్చితంగా మీటింగ్లు పెట్టి రాజ్యాధికారమే లక్ష్యంగా, రాజ్యాధికారం వస్తేనే మనకు మన రిజర్వేషన్ మనకు నచ్చినట్టు మనం చట్టాలు చేసుకోవచ్చు. ఓట్లు వాళ్ళకేసి రిజర్వేషన్ మనకు కావాలి, మనకు అనుకూలంగా చట్టాలు కావాలంటే వాళ్ళు మనకు అనుకూలంగా చట్టాలు చేయరు. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాధికారం తెచ్చుకున్నట్టయితేనే మనకు అనుకూలంగా సంబంధించిన కాడికి మన చట్టాలు మనం అమలు పరుచుకుంటాం. మీరు చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి రిప్రజెంటేషన్ కానీ ఎలాంటి వార్తలు ఏ రకంగా లేకుండా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని 19 నుంచి 3-4 రోజులనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మరి అదే బీసీ రిజర్వేషన్ మేము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేము ఎంత జనాభా ఉన్నాం, మా జనాభా ప్రకారం మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాలని అడుగుతున్నాం తప్ప మీ కాలేజీలలోనో, మీ ఆస్తులలో, మీ అగ్రకులాలకు సంబంధించిన దాంట్లో మేము అడుగుతలేం. మా జనాభా ప్రకారం మాకు వాటా వస్తే మా వాటా ప్రకారం ఏదైతే ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి. అదే విధంగా మేము ఎంతమంది అయితే బీసీలో ఉన్నామో మా వాటా ప్రకారం మాకు ఇస్తే మా రాజ్యాధికారము, మా పిల్లల భవిష్యత్తు కోసమో, చదువు కోసమో, విద్య కోసం, దూర ప్రాంతాలు వెళ్ళే వేరే దేశాలకు వెళ్ళే విద్యల కోసమో మేము అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఒక్కొక్కసారి అప్లికేషన్ దాం తీసుకుపోతే లేవండి, ఒక 3-4 ఉన్నాయి, అంతకుమించికి లేవు, వేరే దేశాలకు పోయి చదువుకోవడానికి లేదు, మా దగ్గర లేవు, ఫండ్ లేదు అంటున్నారు. బీసీలకేమో బడ్జెట్ ఏమో బరాబర్ మీకు బీసీలకు ఇంత బడ్జెట్ ఇస్తున్నామని చెప్తారు. ఆ బడ్జెట్ లెక్కలు వచ్చే వరకల్లా ఒక క్యాబ్ డ్రైవర్ పోయి సొంతంగా నేను కారు నడుపుకుంటా అని బీసీ క్యాండిడేట్ మా బీసీలకు రిజర్వేషన్లతో పాటు మాకు ఫండ్ రిలీజ్ చేశారుగా, ఆ ఫండ్లో నేను కారు కొనుక్కొని నడుపుకుంటా, లేక నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే వాళ్ళకు ఏ రకమైన వాడి చెప్పులు కాదు కదా, వాడికి కారు కొనుక్కోవాలనే ఆలోచనలో వాడు విరక్తి పొందుతాడు. వాడు కంపెనీ పెట్టుకోవాలనే కార్యక్రమంలో కూడా తిరిగి వాడి చెప్పులు అరుగుతాయి తప్ప వానికి ఆ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఫండింగ్లోకి వెళ్ళి వానికి ఒక్క పైసా కూడా ఎక్కడ కూడా ఖర్చు పెడతలేదు. ఈ ఖర్చులో ఈ బీసీలకు సంబంధించిన ఈ ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ తీసుకుపోయి ఏదైతే పథకాల కోసం, అంటే పేరేమో మాది, మీ రిజర్వేషన్ పేరిట మీకు బీసీల కోటా కింద ఇంత ఫండ్ ఇచ్చినామని చెప్తూ ఈ ఫండ్లకి తీసుకుపోయి మీ అక్కడక్కడ ఏదైతే ఈ బంధు ఆ బంధు రకరకాల బంధువులు పెట్టి ఈ బీసీ బడ్జెట్లకి వెళ్ళి ఖర్చు పెడుతుంది తప్ప మాకు బీసీలకు సంబంధించిన కాడికి గత ప్రభుత్వం దగ్గర కమ్మలు కానీ, రెడ్లు కానీ, వేలుమలు కానీ కొన్ని ఏళ్ల పాటు పరిపాలించారు. ఎన్ని ఏళ్ళు పరిపాలించినా కానీ బీసీలకు ఏం మురగబెట్టింది లేదు. ఏదో నామకే వాస్తు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించి బీసీలకు ఇగో మీకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం, దీనిలో డైరెక్టర్లు ఇచ్చినాం అంటారు. అధికారము పేరుకి మాత్రమే వీళ్ళు పదవులు ఉంటారు, పేరుకి మాత్రమే వీళ్ళు బీసీ చైర్మన్లు ఉంటారు తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళి రూపాయి తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఆధిపత్య కులం సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ఫండ్స్ రావాలి. కాబట్టి మెయిన్ సంబంధించిన సంస్థలు ఏవైతున్నాయో, ఏదైతే ఆర్థిక శాఖ కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారో వాళ్ళు మనకి ఇవ్వడానికి వెనకాడతారు. ఎందుకంటే మళ్ళీ రాజ్యాధికారం కోసం మళ్ళా రావాలి కాబట్టి నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేననే ఈ దూరులనే వాళ్ళ కులాలకు సంబంధించి లేకుండా ప్రాజెక్టులకు సంబంధించి ఇంకోటి కట్టుకుంటే తప్ప దానివల్ల బీసీలకు ఎన్నడూ కూడా
గత స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి మన తెలంగాణ మనం మార్పు కోరుకున్నాం. ఏమని కోరుకున్నాం? తెలంగాణ రావాలా, తెలంగాణ రావాలని. బీసీలు మాత్రమే ముందు పోరాడు. ఎందుకంటే జనాభాలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలే. జనాభాలో మా రాజ్యాధికారం కావాలని కోరుకునే వీళ్ళే. కానీ వారి వారి కుల వృత్తుల పరంగా ఏదైతే బీసీలు ఉంటారో, మున్నూరు కాపులు ఉన్నారు, సపోజ్ వాళ్ళు అవి ఉద్యమం చేయడంలో ముందుండి తర్వాత వాళ్ళు మనకి సరే ఎవరో ఒక రాజకీయం నడిపిస్తారులే, ఎవరో ఒక పెత్తనం చేస్తారనే కాన్సెప్ట్ తోని వాడు రాజ్యాధికారం కోసం పోకుండా వాడు వ్యవసాయం నడిపిస్తాడు. అదే కుమారులు ఉన్నారు, వాళ్ళు ఉద్యమానికి వచ్చే వరకల్లా వీడు ముందుంటాడు, తర్వాత ఆయన కులవృత్తి పక్కన వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళకు గతం నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకు అధికారంలో కానీ లేకుంటే ఆస్తి పరంగా కానీ వీళ్ళకు భూములు లేకపోవడం వల్ల వీళ్ళకి రాజ్యాధికార ఆ కులానికి సంబంధించిన కనీసం ఒక ఎమ్మెల్యే అంటే కొన్ని కులాలు అయితే బీసీ సంఘాలు సంబంధించిన కాడికి చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఎక్కువ సాయం చేసుకుంటున్నా. ఏ ఉన్నాయో ఇప్పటి వరకు శాసనసభలో కానీ సర్పంచులు కూడా కానీ బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ మన ఓటు వాళ్ళకేసి మన రిజర్వేషన్ తెచ్చుకున్నట్టయితే మనకేం దక్కేది ఉండదు. కాబట్టి బీసీ రాజ్యాధికారమే మన లక్ష్యం. ఎందుకంటే జనాభాలో మనమే ఎక్కున్నాం, ఓట్లు వేసేది మనమే, రాజ్యాధికారం కూడా మనమే కావాలి. అట్లా కాబట్టి ఈ యొక్క సమావేశం ఎక్కువ సమయం తీసుకుని ఈ యొక్క సమావేశాన్ని ఇచ్చేసేటువంటి బీసీ సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, సాధిద్దాం చట్టసభలో బీసీల రిజర్వేషన్ ని, జై బీసీ. కార్యదర్శి బీసీ వేదిక అందించిన పెద్దలు, సత్యనారాయణ అధ్యక్షత జరుగుతున్న సమావేశానికి వేదిక అందించిన పెద్దలందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు నమస్తే. ముఖ్యంగా ఈరోజు మనం సమావేశం అయినామంటే మనకు 78 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది, కానీ ఒక్క బీసీ కూడా ముందడుగు వేయలేదు. ముందడుగు మనం వేయాలంటే ఈరోజు బీసీలంతా కలిసి రావాలి, బీసీలంతా కలిసి వస్తున్నారు. అంతేకాకుండా 290 మంది బీసీ ఎంపీలు ఉన్న పార్లమెంట్లో కూడా ఒక ఎంపీ కూడా బీసీ గురించి మాట్లాడతలేడు. దాని గురించి మళ్ళీ ఎందుకు వాళ్ళంతా అశ్రద్ధ చేస్తున్నారో అసలు ఎంపీలను ఈసారి మనం ఛాన్స్ ఇవ్వకుండా కూడా కొట్టాలి. అంతే. ఇంకోటి ఏంటంటే ఈ బీసీ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మన సర్పంచ్ ఎలక్షన్లో మన బీసీలు ఏంటో, మనమేంటో, మన త్యాగాలు ఏంటో బీసీలు రుజువు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్లో కూడా అదేవిధంగా చేస్తారు. బీసీలు ఉద్యమిస్తున్నారు. బీసీలు రాను బీసీలో ఐక్యమత్యత ఎక్కువ అవుతుంది, కలిసి వస్తున్నారు. ఇన్ని రోజులాగా లేదు బీసీలు. ఇప్పుడు బీసీలు అంతా కట్టుకట్టుగా ఉంటున్నారు. మన ఈ రాజ్యాంగంలో ఈ అంబేద్కర్ రాసిన ప్రకారంగా ఎస్టీ ఎస్టీ అని కూడా బీసీలకు కూడా రాస్తే బాగుండేది. కానీ ఆయన బీసీలను విస్మరించి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే 10 సీట్లు ఇస్తా, బీసీలకు ఏమి ఇవ్వకుండా పోయినందుకు ఈరోజు మనం బాధపడుతున్నాం. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన రేవంత్ రెడ్డి గారు పాలనలో బీసీలను అణగదొక్కుతున్నాడు కానీ పైకి రాణిస్తలేడు. సంపాదనలు ఆస్తుల విషయంలో అయిపోతుంది కానీ బీసీల విషయంలో ఆయన ఏం శ్రద్ధ తీసుకుంటూ ఉండలేడు. తీసుకునే పరిస్థితులు కూడా కనపడతలేదు. పేరు మాత్రం పైకి బీసీలు అంటుండ కానీ ఎక్కడ బీసీలు ఏం కనపడుతూ లేరు. ఇప్పుడు ఈరోజు బీసీలు ఎదుగుతున్నారు, ఎదగడానికి దగ్గరకు వచ్చారు, ఎదుగుతున్నారు. మేము బీసీలము, మేము కూడా మనుషులమే, మాకు రాజ్యాంగం ఉంది, మేము కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో రాగలుగుతాము అని వాళ్ళకు కూడా ఒక పట్టు వచ్చింది. మేమెందుకు పోరాదు అసెంబ్లీలో కానీ అదొక విషయం. ముఖ్యంగా మన బీసీల్లో ఐక్యమత్య అనేది చాటుకుంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎక్కడైనా ఒక బీసీ ఆఫీసర్ కానీ బీసీలు ఉన్నారు చూడండి. ఇప్పుడు ముదిరాజు పెద్ద కులం, అసలు ముదిరాజు కులంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. కొన్ని కులాలు బ్యాక్వర్డ్ క్లాస్లో యాదవులు 5, వీళ్ళంతా తక్కువ. మనం అంతా అసెంబ్లీ తక్కువ, మనకేం తెలుస్తలేదు అసెంబ్లీ అంటే. అందుకే ఈరోజు బీసీలు ముందుకు వచ్చి అసెంబ్లీ గురించి తెలుసుకొని మనం కూడా కాంటాక్ట్ చేసి మనం కూడా ముందుకు పోయి రాజ్యాధికారం మనకు కావాలి అనే దశలో ఈరోజు అందరు బీసీలు వస్తున్నారు. అందుకొరకు మనం కూడా రాజ్యాధికారం కావాలని కొట్లాడాలి. అదేకాక మనం అఫీషియల్గా పోతే కూడా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకోండి, హైకోర్టుకి వెళ్ళి తీసుకోండి, ఏ కోర్టు అని తీసుకోండి, ఏ ఆఫీసులో సెక్రటరియట్ తీసుకోండి, ఏ ఆఫీసులో మినిస్టర్ల పిఎల్ని తీసుకోండి, మినిస్టర్ల ఎంపీలను తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అంత అగ్రకులాలే ఉంటారు. కానీ మన బీసీ ఒక్కటి ఆడ కనపడతాడు, ఆ సెక్షన్ ఆఫీసర్ కనపడతాడు అంతే. వీళ్ళంతా హై పోస్టులు ఉంటే మనోళ్ళు సెక్షన్ ఆఫీసర్లు, యూడీసీలు ఈ విధంగా మనోళ్ళు ఫాలో అవుతుంటారు. అంతేగాని మనం ముందుకు రానివ్వరు. మనోళ్ళు ముందుకు పోనీకి కూడా ట్రై చేస్తలేరు. మనకు ఛాన్స్ రావాలంటే మనకు కూడా రాజ్యాధికారం రావాలా, మనం అప్పుడు బాగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా బీసీలంతా ఐక్య వేదికలు చోటు చేసుకుంటున్నాయి, ఐక్యమై ఛాన్సులు కనపడుతున్నాయి. రేపు ఎలక్షన్లో కూడా ఐక్యమై చాటుతారు. మంచిగా మన భవిష్యత్తు బాగుంది. మనకు కాకుండా మన పిల్లల భవిష్యత్తు కనపడుతుంది మనం ముందు రాజ్యాధికారం తీసుకుంటే. అది ముఖ్యమైన విషయం.
అంతేగాని ఇన్ని సంవత్సరాలు మనకు పాలించిన వాళ్ళు ఎవరు? రెడ్లు, ఎనుమోళ్ళు తప్ప మనకు ఎవ్వరు పాలించలేదు ఇప్పటిదాకా కూడా. మన ముఖ్యమంత్రి ఎవ్వరు ఇంతవరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేడు. అందరూ రెడ్లు, ఎనమోళ్ళు అందరూ వాళ్ళే పాలించారు. నెక్స్ట్ 29లో మాత్రం మనం బీసీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, అవుతాం కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతా బీసీలంతా మేము కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నాం కదా. అందుకని బీసీలంతా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేస్తే ముఖ్యమంత్రి అనే సీటు మనకు పెద్ద పనేం కాదు. అది మనం చేజాతల మనకు మన జ్యోతికి మన ఇంటికి వస్తుంది ఆ పదవి. అందుకని బీసీలంతా ఐక్యంగా పోరాడి మేము కూడా ఉన్నాము. మాకు కూడా శాసనసభలు, రాజ్యసభలు కావాలి, మేము కూడా కొట్లాడతాము. మీరే కాదు, మేము కూడా రాజ్యాన్ని పాలిస్తాము అని అనాలి. ఎందుకంటే వీళ్ళు కాపోలు, అగ్రకులాలు ఏమంటారు? వీళ్ళు బీసీలకు ఏం చేత కాదంటారు. మనం నిరూపించాలి, చేత కాదా, చేత అవుతుందా అనేది మనం నిరూపించి రుజువు చేసుకోవాలి. జై బీసీ, జై బీసీ. మిత్రులారా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోతున్న ఓబీసీల పేరు మీద, బీసీల పేరు మీద జరుగుతున్న అన్యాయము ఎవరికి ఓసి లేనట్టుగా బీసీ సంఘాలు కానీ, బీసీ కుల సంఘాలు కానీ, ఈ అగ్రకులాలు అయితే వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ఆ 42% లేదు, 50% లేదు, పార్లమెంట్లో బిల్లు ఆమోదించేది లేదు. సో అందుకని 2028 వచ్చే ఎలక్షన్ల బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి ఆశయంగా మహానీయులు, మహానుభావులు వారి అడుగుజాడల్లో జ్యోతిరావు పులే అంబేద్కర్ ఆలోచన విధానంతోన సావిత్రిబాయి పులే అడుగుజాడల్లో మేము బీసీ రాజ్యాధికారం కోసం ఈ 134 కులాలు, అనగారిన ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసే సంఘాలందరికీ బీసీ సంక్షేమ జరుపుతున్న ఎర్ర సత్తన అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశానికి మీ అందరూ ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, ఒక్కటే, ఓటు అనేది ఆయుధం. ఇంట్లో కూర్చొని నేను ఎవరికో చేస్తా, టీవీ చూస్తా, వార్తలు చూస్తా అంటే కాదుగా. నీవు నడుముకు బట్ట చుట్టుకొని, నెత్తివిన కూడు పెట్టుకొని, భుజం మీద గొంగడేసుకొని ఓటేసే సమయం ఆసన్నమైంది. కేవలం బీసీ ఓటేయాలని కాదు, అనగాన ప్రజలు బీసీకే ఓటేయాలి. బీసీ ముఖ్యమంత్రి అంతిమ లక్ష్యం. ఇంకోటి ఏంటంటే, మన బీసీల మధ్యలో కులం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అని ఒక ఆలోచన ఉంది మనకు. కానీ ఓటు పొత్తు ఉంది మన దగ్గర. ఓటే మన ఆయుధం. ఇక మీరు మీ పిల్లని ఇచ్చినా ఎక్కున్నా ఇతర కులాలకు, మీ ప్లాన్ వేరే కులం తెచ్చుకున్నా తెచ్చుకోకున్నా, ఈ బీసీ 114 కులాలు ఒకటి మీ ఆత్మగౌరవం కోసం నిజంగా మహానీయులు అడుగుజాడలు నడిచింటే ఓటు బీసీకే వేయాలనేది మా డిమాండ్. ఆ ఒక్క లక్ష్యం కోసం బీసీ ముఖ్యమంత్రి కోసం మీ అందరూ వచ్చి కలిసి వస్తారని, పని చేద్దామని. ఎర్ర సత్యనారాయణ తన జీవితాన్ని త్యాగం చేసిన 40 సంవత్సరాల నుంచి. ఎందుకంటే బీసీల కోసం నడుము కట్టుకొని ఏ పార్టీ అయినా ఉన్నది ఒకటే, బీసీ ముఖ్యమంత్రి లక్ష్యం కోసం. మరి కోలా జనార్దన్ అన్న, ఆయన తెలంగాణ మలిదశ ఉద్యోగాలు మేము అందరూ పనిచేసిన అన్న చేసి పెట్టించిన గొప్ప గనుడు. ఇక సుధాకర్ అన్న ముదిరాజులకు తన దిక్సూచిగా బీసీలకు ఓటేయాలని చెప్పి పిలుపునిస్తున్న ఒక పెద్ద మహానీయుడు. పాండన్న, ఆయన జీవితమే ఎర్ర జెండాకి వెళ్ళి బీసీ జెండాకు వచ్చింది. ఇంకా ఒకటి లక్ష్యం ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి. అడ్వకేట్ సాబ్ ఏమున్నా నేను కోర్టు చూసుకుంటాబ్బా, మీకోసం మేము పనిచేస్తా అని సార్ చెప్తుంది. అదే బీసీ రాజ్యాధికారం కోసం అందరూ పనిచేయాలి. అందుకే బీసీ రాజ్యాధికారం కోసం మీరందరూ కలిసి వస్తారని, కలిసి నడుగు వేస్తామని, ఓటుతోనే రాజ్యాధికారం. ఈ అవకాశం మనకి ఎవరు వేయలేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దమనిషి రేవంత్ రెడ్డి ఇస్తున్నాం మనకు. బిడ్డలారా, మేమంతా పీకులు ఆడుకున్నాం, మేము సంపాదించుకున్నాం, మేము అధికారం అనుభవించినాం, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నేను రోజు ఆయన అదే అంటున్నాడు, బీసీలకు చేత కాదు అంటే మనకు రోషన్ లేదన్నా, పౌరుషం లేదన్నా, మన ఓటు మనం వేసుకోలేమనా. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏ ప్రజాస్వామ్యమైనా ఓటు అది ఒకటి 200 మీటర్స్ తర్వాత ఒక లైన్కి ఇస్తారు. ఆ లైన్ తర్వాత ఏ రెడ్డి రాడు, ఏ అగ్రకుల రాడు, కట్టె పట్టుకొని ఉండడు. అప్పుడన్నా గుండె మీద చేతి వేసుకొని ఆ మహానీయులను తలుచుకొని బీసీ ఓటేసే విధంగా రాజ్యాధికారం వైపు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. జోహార్ మారోజు వీరన్నకు, జోహార్ బెల్లి లలితక్కకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ సహచరుడు పెద్దలు ఎర్ర సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగే మీడియా సమావేశానికి వచ్చినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఎర్ర సత్యన్న బీసీల సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అనే నినాదంతో సమావేశం ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ సమావేశానికి పిలువగానే వచ్చిన మా ఉద్యమ సహచరుడు మిత్రుడు గోపి గారికి, అదే మాదిరిగా పాండు గారికి, సుధాకర్ అన్నకు, సతీష్ అన్నకు అందరికీ పేరు పేరున స్వాగతం, ధన్యవాదాలు. మిత్రులారా, ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. గడిచిన కాలం అంతా కూడా బీసీల హక్కుల కోసం, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ, ఎన్నో పోరాటాలు చేస్తూ మనం ముందుకొచ్చినాం. కానీ పోరాటాలు కొనసాగుతున్నాయి, సమస్యలు పరిష్కారం అయితే లేవు. అనేక రూపాలలో పోరాటాలు చేసినాం. ఇటువంటి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం, మీటింగ్లు ఏర్పాటు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసినాం. చివరగా తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించినటువంటి పెద్దలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఒక్కసారి మనం చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్రోద్యమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుండి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో మారోజు వీరన్న వరకు దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ స్వాతంత్ర్య ఫలాలు ఏమిస్తారు చెప్పండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కాలంలో నెహ్రూను, గాంధీని నిలదీస్తూ అనేక చర్చలు, ఆర్టికల్స్ రాయడాలు, ఉపన్యాసాలు ఎన్నో చేస్తూ వచ్చిండ్రు. ఆ చివరగా వారితో పరిష్కారం అయితే లేదని చెప్పి అంబేద్కర్ ఆ రోజే ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే నిన్న తెలంగాణ ఉద్యమం వరకు అనేక డిమాండ్లతోని పోరాటాలు కొనసాగుతూ వచ్చినాం. మారోజు వీరన్న తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఫలితాలు వస్తాయో ముందే చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిండు. ఆ ఉద్యమ నిర్మాణమే తెలంగాణ మహాసభ. 96లో తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరుతో తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో, ఉద్యమకారులందరినీ కన్సల్టేట్ చేయడంలో, ఉద్యమాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి మారోజు వీరన్న. అయితే మనం అందరం కోరుకున్నట్టుగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అది మన అనుభవంలోకి రాలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో మారోజు వీరన్న ఏదైతే ఆశించిండో అది మన జీవిత అనుభవంలోకి రాలేదు. దాని ఫలితం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని దాదాపు 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బీసీలకు ఏ పరిస్థితులు ఉండేనో ఇప్పుడు కూడా అదే పరిస్థితి లేదా అంతకంటే దిగజారిన పరిస్థితి ఉన్నదని చెప్పి మనం భావించాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి జనాభా ప్రాతిపదికగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, జనాభా ప్రాతిపదికగా బడ్జెట్లో వాటా కల్పించాలి, సంచార జాతులకు సంబంధించి ఎంబీసీ కులాలకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి ఒక స్పష్టమైన లక్ష్యంతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమ నినాదమే తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మనం నిర్మించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు నెట్టివేయబడ్డాం. దానికి తాజా ఉదాహరణ గడిచిన 12 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్, అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమైనా మొత్తంగా 12 సంవత్సరాల కాలంలో 22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం ఖర్చు పెట్టిన బడ్జెట్ కేవలం 2,000 కోట్లు మాత్రమే. కేవలం 2,000 కోట్లు మాత్రమే. అటు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల కోసం ఏం చేయలేదు అనేది మనకు లెక్కలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని మేము అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం అంటే స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్తూ, విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్తూ, 42% అవకాశాలు కల్పిస్తామని చెప్తూ వాళ్ళ అధికారంలోకి వచ్చేళ్ళు. ఇటువంటి ఇంకా చాలా హామీలు ఉన్నాయి. కానీ నమ్మినటువంటి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మిన ప్రజలు, బీసీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన బడ్జెట్ సమావేశాల్లో మొదటి సంవత్సరం అంతకుముందు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్తూ వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చిండ్రు, మనం నమ్మిన ఓట్లేసినాం. కానీ మొదటి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో మొదటి సంవత్సరం బీసీలకు కేటాయించిన బడ్జెట్ ముందు 20,000 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 9,000 కోట్లు మాత్రమే ప్రకటించిండ్రు. రెండవ సంవత్సరం బడ్జెట్ 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 11,000 కోట్ల బడ్జెట్ ప్రకటించిండ్రు. ఆ
బడ్జెట్ నిజానికి ఆ 2 సంవత్సరాలకు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా 40,000 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండే 40,000 కోట్లకు బదులు 20,000 కోట్లు మాత్రమే ప్రకటించిండ్రు. 20,000 కోట్లు ప్రకటించి 200 కోట్లు కూడా బీసీల కోసం ఖర్చు చేయలేదు. అంటే ఇది ఒక మోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి చరిత్ర ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నది. అదే సందర్భంలో బీజేపీ కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సుమారు 54 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల కోసం ప్రకటించిన బడ్జెట్ కేవలం 2,500 కోట్లు మాత్రమే. ఈ 2,500 కోట్లు అనేది మొత్తం దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు పంచితే మనిషికి ఒక బిస్కెట్ కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవడం కోసం ఈ రోజు మనకు సత్యన్న రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మనం గమనించాలి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అదే మాదిరిగా దేశంలో ఇతర రాష్ట్రాలలో ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలలో ఇప్పటికీ బీసీ ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాలు తప్ప ఈ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక సందర్భంలో బీసీలు ముఖ్యమంత్రులు అయినలు వాళ్ళ రాష్ట్రాలను బాగు చేసుకున్న చరిత్ర మనకు కనపడుతున్నది. మన పక్క రాష్ట్రాలు పోల్చుకుంటే ఇప్పుడు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, కేరళలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, నార్త్ ఇండియాకు పోతే చాలా రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎవరెవరైతే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారో ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. దానికి తాజా ఉదాహరణ తమిళనాడు తీసుకోవచ్చు, కేరళ తీసుకోవచ్చు, లేదా కర్ణాటక తీసుకోవచ్చు. మొన్ననే కేరళ ప్రభుత్వం లాస్ట్ నవంబర్ 1 నాడు అధికారికంగా చాలా ధైర్యంగా, సంతోషంగా ఒక ప్రకటన చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని జయించిన రాష్ట్రం కేరళ రాష్ట్రం అని చెప్పి పోయిన నవంబర్ 1వ తారీఖు నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అది గొప్ప ఘనత. అది ఎవరి ఆధ్వర్యంలో సాధ్యమైంది? అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బీసీల సమస్యలను, ఎస్సీల సమస్యలను, ఎస్టీల సమస్యలను అర్థం చేసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని శాస్త్రీయంగా చూపుతూ పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేద్దారు అమలు చేసింది కాబట్టి అది సాధ్యమైంది. మొన్న వారం రోజుల కింద ఇంకో ప్రకటన వచ్చింది. ఇప్పుడు మా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్య మొత్తం ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు అందరికీ ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేస్తామని చెప్పి మొన్న వారం రోజుల కింద ఒక ప్రకటన చేసిండ్రు. అదే మరి తమిళనాడులో కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది, కర్ణాటకలో అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ తెలంగాణలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఈ నిజానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ వాస్తవంగా ఇప్పుడు కేటాయించే బడ్జెట్ 7%. ఈ 7% ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగుల జీతాలకు సరిపోతానే కానీ విద్యారంగాన్ని బాగు చేయడానికి సరిపోతలేవు. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, ఉపాధి రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. మొత్తం ఇవన్నీ నిర్లక్ష్యం కావడం వల్ల ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా విపరీతమైన నష్టాలకు గురవుతున్నారు. బాగుపడ్డ వాళ్ళు ఎవరంటే ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన రెడ్డి కులస్తులు, వెలమ కులస్తులు, కమ్మ కులస్తులు, ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పొంది బడ్జెట్ మొత్తం కూడా వాళ్ళే పంచుకొని ఆ కులాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు బాగుపడుతున్నారనేది మనకు చారిత్రక ఒక వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతున్నది. కాబట్టి మొత్తం సమస్యలు పరిష్కారం ఏంటంటే సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని సాధించుకోవడం ద్వారా మాత్రమే, బీసీలు ముఖ్యమంత్రి కావడం వల్ల మాత్రమే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ మీద మనకు హక్కు లేనంత కాలం మనం బానిసలుగానే మిగిలిపోతాం. బడ్జెట్ మీద మనకు హక్కు దక్కాలంటే మనం రాజకీయాధికారాన్ని సాధించాలి. కాబట్టి బీసీలు రాజకీయాధికారాన్ని సాధిస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను, మహిళలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి రాజకీయ అధికారాన్ని సాధించడం కోసం మనం రాజకీయ ఉద్యమాన్ని చేపడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఇక్కడ బీసీ ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని మనం నడపడం వల్ల ఈ మొత్తం సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. అది అంతిమ లక్ష్యం రాజ్యాధికారంతో మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి. అది తప్ప వేరే మార్గం లేదు. దొరలను అధికారంలో పెట్టి, దోపిడిదారులను అధికారంలో పెట్టి మనం సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇటువంటి మీడియా సమావేశాలు, వినతి పత్రాలు, ధర్నాలు, నిరాదీక్షలు వీటి వల్ల సమస్యలు పరిష్కారం కావనేది 80 సంవత్సరాల చరిత్ర మనకు చెప్తున్న పాఠం. కాబట్టి అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. ఆ రాజ్యాధికారం కోసం మనం అందరం కూడా కలిసి బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాన్ని నిర్మిద్దాము. దాంట్లో ఇప్పటిదాకా బీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి గతంలో నాయకత్వం వహించిన వాళ్ళు, లేదా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళు, వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాధికారాన్ని సాధిద్దామని చెప్పి ఆ సాధించే క్రమంలో రాజకీయ ఉద్యమంలో బయట ఉన్న సోదరులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేద్దాం. అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే. రాజ్యాధికార నినాదంతో మన ప్రజలకు పోవడం కోసం మన కార్యక్రమాలు ప్రకటించుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మన బీసీ నేతలందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను యాక్చువల్గా ఈ ఇక్కడ జరిగిన సమావేశాలలో నేను మాట్లాడటానికి నేను వెనకం చేస్తాను ఎప్పుడైనా. ఎందుకంటే కొంచెం ఒక 2 నిమిషాలు ఒక విషయం చెప్పదలుచుకున్నా. బీసీ కులాల ఐక్యవేదిక దాదాపు నేను కాసాని జ్ఞానేశ్వర్ గారితో నడిచిన తర్వాత, తెలంగాణ ఏర్పడే ముందు బీసీ కులాల 93 కులాలు అనేది ఉండేది. దాని తర్వాత బీసీ కులాల ఐక్యవేదికగా మార్చుకొని మేము మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక మాట అడిగారు. ఏమడిగారు అంటే, ఇవాళ మీరు ఈ బీసీ సంఘాన్ని పెట్టుకుంటున్నారు కదా, మీ ఎజెండా ఏంటి, ఏమనుకుంటున్నారని. నేనన్నా రాజ్యాధికారమే మా ఎజెండా అని చెప్పిన. అన్నప్పుడు ఏమన్నారంటే, రిజిస్ట్రేషన్కు ఇది అనుకూలంగా లేదు కదా, ఇది రిజిస్ట్రేషన్ జరగదు అన్నారు. ఎందుకు జరగదు, దీనికోసం ఒక ప్రయత్నం ఇంకేమైనా చేయగలుగుతామా అన్నప్పుడు, సామాజిక న్యాయం, సామాజిక రాజ్యాధికారం అంటూ కొంచెం మార్పులు చేర్పులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కానీ ఎక్కడ పోయినా, ఎక్కడ క్వశ్చన్ వేసినా నాకు చాలా సమస్య ఏమి ఎదురైందంటే, కాదయ్యా మీరు అంతా బీసీ సంఘాల రిజర్వేషన్ మాట్లాడుతుంటే నీవేంది రాజ్యాధికారం అంటావు, అసలు జనాల్లో చైతన్యమే లేదు కదా అనే ఒక చర్చ నేను ఏ జిల్లాకు పోయినా నాకు ఎదురైంది. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, గతంలో జరిగిన దాన్ని నేను తప్పు పట్టడం కోసమో లేదా తప్పు చేసిర్రన్న ఉద్దేశం నా లోపల లేదు. కానీ నేనేమనుకున్నా, నాకేమర్థమయ్యింది అన్నదాన్ని మాత్రమే చెప్పదలుచుకున్నా. ఇక్కడ గ్రామ స్థాయి నుంచి దాదాపు మారుమూల కర్ణాటక మారుమూల ప్రాంతం విలేజ్లతోని సత్సంబంధాలుండి ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన నాకేమర్థమైందంటే, నా విలేజ్లో దాదాపుగా 70% నా బీసీలు ఉంటే, నేను రిజర్వేషన్ గురించి అడగడమేంది, నా ఓటు నేను వేసుకుంటే అయిపోతుంది కదా, నాకు అధికారం వస్తుంది కదా అన్న ఆలోచన నేను తీసుకున్నాను. అది నాకు కింద ఉన్న నా మిత్రులు కావచ్చు, నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది నాకు ఈ విషయం మీద చర్చలు జరిగినాయి. అన్నప్పుడు నేను చెప్పదలుచుకున్నది, నేను అంటున్నది ఏంటంటే, ఇది ఎజెండా ఇదే కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా, లేకుంటే మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే, వాళ్ళు ఒక ఎజెండా తీసుకొని ఆ ఎజెండాను చర్చ పెట్టినప్పుడు దానిలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, లేదా దాన్ని తప్పుపట్టడం కోసం నేను ఆ మీటింగ్లో ఎప్పుడు పాల్గొనను. వెరీ క్లియర్గా ఇవాళ తీసుకున్నారు. కానీ పెద్దలకు మాత్రం ఒక్కటే ఒక విజ్ఞప్తి, నాది రిక్వెస్ట్. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, సరే ఏది ఏమైనా ఒక అడుగు ముందుకు పడ్డది, ఒక చర్చ స్టార్ట్ అయింది. అందుకే శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, ఇంకెక్కడైనా రిజర్వేషన్ పైన చర్చ జరిగితే రిజర్వేషన్ అంశాలు మీరు మాట్లాడకుండా ఓన్లీ రాజ్యాధికారమే. 80 ఏళ్ళుగా రిజర్వేషన్లు రాలేదు. రిజర్వేషన్లకు తిలోదకాలు ఇవ్వబడ్డాయి, రిజర్వేషన్లను నాశనం చేయబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే, మనకు ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చి అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా రిజర్వేషన్ అడుగుతావు? అగ్రకులాలకే రిజర్వేషన్ వచ్చే, అగ్రకులాలే అనుభవించవు, నువ్వు ఎవరితో రిజర్వేషన్లు సాధించి ఇంకెవరితో కొట్లాడతావు? కాబట్టి రిజర్వేషన్లతోని ఇది జరిగే పని కాదు. వెరీ క్లియర్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ క్లియర్గా, ఇంత క్లియర్గా పాలకులు పోతున్నప్పుడు, ఇంత క్లియర్గా 80 ఏళ్ళ నుంచి మీకు ఇవ్వమురా బాబు, మీకు కుర్చీ ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇస్తారనే భ్రమలు కలిగించడం లేదా మనం కలిగి ఉండడం మన తప్పవుతుంది. ఇది నేను అనుకుంటున్నటువంటి అంశం. అయితే ఈ అంశాన్ని నేను పెద్దలకు, ఇప్పుడు నా వాయిస్ చాలా తక్కువ, నా ఏజ్ తక్కువ, నన్ను గుర్తిస్తారో గుర్తించరో, నా వాయిస్ పోతుందో పోదో నాకు తెలియదు. కానీ మీరు మాత్రం దయచేసి రిజర్వేషన్ అన్న అంశాలపైన ఏ మీటింగ్ కన్నా వెళ్ళండి, చర్చ మాత్రం రాజ్యాధికారం వైపే పోవాలి. ఇంకొకటి, 60% మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో 60 నుంచి 70% నా బీసీలు ఉన్నారు, ఓట్లున్నాయి. చర్చ ఏం జరుగుతుంది, వాడు ఒకడు 52 అంటాడు, ఒకడు 54 అంటాడు, లేదా ఎటుపోయినా 50 అయితే దాటి ఉన్నామనేది క్లియర్గా ఉన్నది. 4 పార్టీలు 4 దిక్కుల పోటీ చేస్తే నా 50% ఓట్లలో మనం 50లో 30 వేసుకుంటే మనమే అధికారము. మన వాళ్ళకు మనం ఆ డైరెక్షన్ ఎందుకు ఇవ్వకూడదు? మన ఓటు మనం వేసుకుందాము, మన ఓటు మనం ఒకసారి వేసుకుందాం రాబాయ్ అనే చర్చను ఎందుకు తీసుకుపోకూడదు? కాబట్టి నేను ఇక్కడ మీకు, మనం మీడియా మిత్రులు మనోళ్ళే కాబట్టి ఈ అంశాలు మాట్లాడుతున్నా. నేనేమనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా కింద ఇవాళ నేనైతే చాలా సందర్భాలలో ఎర్ర సత్యనారాయణ అన్న ప్రెస్ మీట్ పెట్టిండన్న, చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండని గ్రామంలో, విలేజ్లో, మారుమూల వార్డులో మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకు అంటే ఆ సోషల్ మీడియా గొప్పతనం, అది సోషల్ మీడియా చర్చ తీసుకుపోతున్నది.
గ్రామానికి చేరుస్తున్నది, మామూలు వ్యక్తికి చేరుస్తున్నది, ఒక రైతుకు చేరుస్తున్నది. ఒక గొర్రెల కాపరికి అడవిలో కలిస్తే అన్న అంటే ఆపితే మాట్లాడితే చర్చ చేస్తున్నాడు ఇవాళ. ఇప్పుడు కూడా మనం ఇంకా అవకాశం లేదు, ఇంకా మన లోపల చైతన్యం లేదు, మనతోని రాదు అన్న మాటలు పక్కన పెట్టి మనకు చైతన్యం వచ్చి రోడ్డు మీద నిలబడి తుపాకులు పట్టే అవసరం లేదు. ఓటేసుకోవడమే కదా, ఓటేసేది ఎప్పుడో నేర్చుకున్నారు కదా, ఓటు వేయమని చెప్పడంలో మనం వెనుకబడ్డాం కదా, ఓటు వేయమని చెప్పలేకపోయినాం కదా ఇన్ని రోజులు. కాబట్టి నేను గతాంశాలను తప్పుందని చెప్పడానికి నేను ఇవన్నీ మాట్లాడట్లేదు. అవన్నీ జరిగితే ఇక్కడ దాకా వచ్చిండొచ్చు, అది కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. ఇంతకుముందు అన్న మాట్లాడాడు 50% మనం నిజంగా సర్పంచులు గెలుచుకున్నాం అంటే, సర్పంచులను మనం గెలుచుకోగలుగుతాం, మన ఓటు మనం వేసుకుంటామని ప్రజలు ప్రూవ్ చేశారు కదా. ప్రూవ్ చేసినప్పుడు కూడా రాజ్యాధికారం బీసీల ఓట్లు బీసీలకి అన్నదాన్ని మనం ఎందుకు తీసుకుపోకూడదు? నాకు భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు వస్తే కలిసి రావాల్సిందే, కలిసి రావాలి కూడా. ఎందుకంటే మనము అందరం కలిసి పనిచేస్తాం, కానీ ఫస్ట్ మన ఓటును మనం ఏకం చేసుకోవాలి. మన ఓటును మనము ఏకం చేసే క్రమం లోపల ఆల్రెడీ ఏకమై ఉన్నారు. స్థానిక సంస్థలలో స్పష్టంగా కనబడుతున్నది. పార్టీల పైన ఉండేటటువంటి భ్రమలు తొలగిపోతున్నాయి. ఈ పార్టీలు మావి కావు అని ఆయా పార్టీలలో అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి యువతతో నేను చర్చ చేసినప్పుడు వీళ్ళు ఎవరన్నా మాకు అవకాశాలు ఏదో గతి లేకుంటున్నామని క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇంత క్లియర్ పిక్చర్ కనపడుతున్నప్పుడు ఇంకా రాజ్యాధికారమనో ఇంకేదో ఇస్తారనో. ఇంకొక మాట చెప్తా పెద్దలకు, దయచేసి చట్టసభలలో రిజర్వేషన్లని కూడా అడగకండి. ఎవడియాల మనకు చట్టసభలలో రిజర్వేషన్లు? మనకి ఇవ్వరాళ్ళు. ఇచ్చేటంటుంటే ఇప్పటికే ఇచ్చేది ఉండే, వాడు ఏడిగా తెచ్చుకోవాలి. తెచ్చుకునే అవకాశం మనకుంది కదా. జనాభా లేనోడు, జనాభా తక్కువగా ఉన్నోడు ఒకవేళ రిజర్వేషన్ అడిగితే న్యాయం ఉందేమో, కానీ జనాభా ఉండి ఓటేయగలిగే శక్తి ఉండి వేసే ప్రజలుండి వేసే ఆలోచన కలిగి ఉన్నప్పుడు వేయించుకోకపోతే మన తప్పు అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిత్రులకు పెద్దలకు అందరికీ కోరేది ఏంటంటే, నేను చాలా రోజులుగా అన్నతో ఎప్పటి నుంచో చర్చ, అన్న ఇది వద్దే, ఇటువైపు పోకండి అన్న, ఇంక వద్దు రిజర్వేషన్లు మాట్లాడకండి అని ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా ఇంటర్నల్గా మాట్లాడుతూ వచ్చిన. ఎందుకు అంటే వాళ్ళు పెట్టుకున్న ఎజెండా అంశాలను నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అది తప్పవుతుంది ఆ వేదిక మీద నేను మాట్లాడితే అని ఎప్పుడు మాట్లాడలేకపోయినా. ఇవాళ మాత్రం నేను వెరీ క్లియర్గా చెప్పదలుచుకున్నా, దయచేసి ఎంతో దూరం లేదు. ఎవరో మేధావులు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో కుల గోడలపైన నిర్మించబడ్డటువంటి రాజకీయాలు ఉన్నాయి, కుల పునాదులపైనే ఈ దేశంలో రాజ్యాధికారం వస్తుంది అని చెప్పారు. కానీ ఇక్కడ కుల పునాది లేదు, మనకు వర్గ పునాది ఉంది. బీసీ అన్న ఒక వర్గ పునాది, చాలా పెద్ద వర్గం, చాలా పెద్ద జనాభా, చాలా పెద్ద ఓటు మన చేతిలో ఉన్నది. ఏం చేయాలి? ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఓటేయంటే వేయటానికి సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మనము ఆ వాతావరణాన్ని, ఆ ఆలోచన విధానాన్ని ఇక రాదురా బాబు, మనం ఇప్పటి నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఎవరైనా మనం అందరం కానీ ఇక్కడున్న గిరింతమందే చాలు, మనం రాజ్యాధికారము లేదా మన అధికారం మనది, మన ఓటు మనం వేసుకుందాం అన్న దానికన్నా మీరు గట్టిగా మాట్లాడితే అతి తొందరలోనే ఎవరైతే రిజర్వేషన్లు అన్న పేరుతో ఇంకా మాట్లాడాలి, దాని పేరుతోనే సంస్థలు నడుపుతాం అనుకుంటారో వాళ్ళు సిగ్గుపడి మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ పరిస్థితిని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వెరీ క్లియర్గా మేము మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓన్లీ రాజ్యాధికారం అన్న అంశం పైన మాట్లాడుతూ వచ్చినాం. నేను సీరియస్గా రిజర్వేషన్ల పైన ఎప్పుడు పాల్గొనలేదు, నేను దానికి వ్యతిరేకంగానే ఉంటూ వచ్చిన. ఏమంటే అన్ననో ఇంకొకరో పెద్దలు పిలిస్తే కాదనలేక వచ్చి కూర్చొని వెళ్ళిపోయినాం తప్ప ఎప్పుడు కూడా దాన్ని విశ్వసించలేదు. అది ఈ దేశంలో సాధ్యం కాదని మనకు తెలుసు, మనం నమ్ముతున్నాం, మనకు అర్థమవుతుంది. ఇంకా 50 ఏళ్ళు పోయినా అది రాదు, మన వెరీ క్లియర్గా ఉంది. కాబట్టి దయచేసి పెద్దలు ఇంకొక సభకి ఎక్కడ పోయినా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రార్థిస్తున్నా, దయచేసి ఈ చర్చను మనం గాన సీరియస్గా, ఎవరినో మార్చాల్సిన అవసరం లేదు, మనం మారాలి, మన వాళ్ళని మార్చాలి. ఎవరైతే ఆ ఎజెండా పెట్టి ఆ ఎజెండా పేరుతోని ఇంకా కొంచెం మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తే ఆ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారే ఆలోచనే తప్ప అది నిజానికి బీసీలను అధికారంలోకి తెచ్చే ఆలోచన కాదు, బీసీలను బాగు చేసే ఆలోచన కాదు అన్నది మనం పూర్తిగా, ఇది మనం కొన్ని మీటింగ్లలో మనం సీరియస్గా చర్చించగలిగితే ఖచ్చితంగా రేపు రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడరు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే అది 100% తప్పే అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడున్న పెద్దలందరూ కూడా అదే విషయాన్ని చర్చించండి. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నల్గా కూర్చుందాం, లేదా ఇంటర్నల్గా చర్చ పెట్టండి. ఏ సంఘమైనా ఉండని కావచ్చు, ఏ సంఘమైనా ఉండని. ఇంకా ప్రజలు సిద్ధపడ్డాక కూడా మనం ఏదో డైరెక్షన్గాన మనం మారకపోతే ఇంకా ప్రజలే మన మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రత్యక్షంగా గ్రామస్థాయి నుంచి
నేను కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ పార్టీ నుంచి పనిచేసి అక్కడ కూడా ఉండే పరిస్థితులను చూసి ఇది బీసీలకు అన్యాయం చేస్తున్నాయని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని, చర్చ పెట్టి వచ్చినటువంటి వ్యక్తిని, 6 నెలలు సమయం ఇచ్చి మీ ఆలోచనలు మార్చుకుంటే తిరిగి వచ్చి పనిచేస్తాను టైం ఇచ్చి వచ్చిన వ్యక్తిని. కాబట్టి నేను వెరీ సీరియస్గా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మనం ఎంతో దూరం లేదు, చాలా దగ్గర ఉంది. ప్రజలు ఆ ఆలోచన వైపు ఉన్నారు, బీసీ ప్రజలు. కాకపోతే కొంతమంది మన యువత కావచ్చు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే అన్నోళ్ళకి తెలియదా, అన్నోళ్ళు ఏదో డైరెక్షన్ ఇస్తున్నారు, సరే వాళ్ళ డైరెక్షన్ మీద పోదామని యువత అభద్రతతోని లేదా మనకు ఆ బలం లేదేమో అనుకొని నమ్మి కొంతమంది పయనిస్తున్నారు తప్ప అది వాస్తవం కాదు. అది ఖచ్చితంగా అతి తొందరలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గత మీటింగ్లలో కూడా ఇదే హాల్లో మాట్లాడినప్పుడు నేను అన్నతో ఒక చర్చ పెట్టినా. ఏం పెట్టినా అంటే, అన్న అది సరే మీరు రాజ్యాధికారం మీరు ఒకవేళ అనకపోతే ఇది సాధ్యం కాదనేటట్టు మీ ఆలోచన ఉంటే ఏ కాన్స్టిట్యున్సీని ఎంచుకుంటారో ఎంచుకోండి, మాకున్న శక్తిని, మాకున్న వనరుని, మాకుండే ఆర్థిక పరిస్థితిని అదే కాన్స్టిట్యున్సీ పైన కేటాయించి ఒక్కటే కాన్స్టిట్యున్సీ కొట్లాడి బీసీలను ఇండిపెండెంట్గా తెచ్చుకుందాం, రాజకీయ పార్టీలు మారుతాయి, మనలోకి ఆలోచన వస్తుంది అనేది నేను చాలాసార్లు చర్చ పెట్టినా. కాబట్టి ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా మనం ఇది కొత్త ఆలోచనగా ఇవాళ మళ్ళీ ప్రారంభమైనప్పటికీ దీన్ని మాత్రం వదలకుండా పెద్దలు దయచేసి చర్చ పెట్టండి. ఈ చర్చను మనం సఫలం అవుతాం 100%. ఇంకా మిగతా సఫలం అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ అంశం మాత్రం 100% సఫలం అవుతుంది, కనబడుతుంది. కాబట్టి ఈ చర్చను ముందుకు తీసుకుపోవాలని మీకు అందరికీ మనం ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తామని అదే ఉద్దేశంతోనే, రాజ్యాధికారం అన్నది పెద్దగా తుపాకీ పట్టి లేదా యుద్ధం చేసి పోరాటం చేసి లేదా రస్తాలు దారుణాలు అవన్నీ అవసరం లేదు. మనకు ఓటేయండి ఏడవైనా. నేను మీకు తెలియని ఒక విషయం చెప్తా. నేను పెళ్ళిళ్ళకి ఎక్కువగా పోతా, పెళ్ళిళ్ళకి చాలా విపరీతంగా పెళ్ళిళ్ళకి పోతా. పెళ్ళి అయిపోయినాక భోజనం అయిపోయినాక వెనక హాల్ ఖాళీ ఉంటే వెనక కూర్చొని చర్చ పెడతాను. నేను వెనక కూర్చొని మీటింగులు ప్రత్యేకంగా మీటింగులు ఏర్పాటు చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడను. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఏమో చేయాలన్న ఆలోచనకు నేను చాలా దూరంగా ఉంటా. పెట్టాల్సి వస్తే ఆయా సందర్భాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వానికి బలం చేకూరుతుందంటేనే నేను సభలు సమావేశాలు పెట్టిన. 5-10,000 మందితోనూ కూడా సభలు పెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక నుంచి మనం అనుకుంటున్న ఈ ఎజెండాను, ఈ చర్చను తీసుకుపోవాలని, దీన్ని తీసుకుపోయే క్రమంలో కొంత గట్టిగా నిలబడతారని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. లో కానీ మొత్తము పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ బీసీలదే. మళ్ళా లబ్ధిదారులందరూ కూడా అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ మాత్రమేటటువంటిది గుర్తుకొచ్చి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే పరిపాలన అనుభవిస్తుందో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 1978 లోపల వీళ్ళంతా కూడా రెడ్లంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక రెడ్డి కాంగ్రెస్ ఎదుర్కొని యావత్ దేశం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి, యావత్ దేశం వెళ్దామని చెప్పి ఆలోచన చేస్తున్న కాలంలో కూడా బీసీలందరూ కేవలం బీసీలు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ ఐ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు అవిచ్ఛిన్నమైనటువంటి 40 సంవత్సరాల ప్రభావానికి కారణమైతే ఆ బీసీలను అధికారం నుంచి ఎక్కడో దూరం పెట్టి ఈ మిగిలినటువంటి ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ రెడ్లు మాత్రమే పరిపాలించేటటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ రకంగా అడుగడుగున అన్యాయము, అడుగడుగున అవకాశాల కొరకు పోరాటాలు అనేటటువంటిది మనదైతే ఆ అవకాశాలు మొత్తం వాళ్ళే సొంతం చేసుకునేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ఈ దశలో కూడా బీసీలందరూ కూడా ఏం కోరిందంటే ఎప్పుడు కూడా మాకు అధికారం కావాలని కోరలే. అరే బాబు, మీరు రాజ్యాంగం ఏదైతే ఇచ్చిండ్రో ఆ జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు అనేటటువంటిది మా మీద పడి చేస్తే మేమేదో చదువుతోటో ఏదో చిన్నపాటి ఉద్యోగాలతోటే బతుకుతామని చెప్పేసి వీళ్ళు మొట్టమొదటిసారిగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి 86లో వచ్చింది. ఆ 86 నుంచి ఇప్పటిదాకా జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ల కొరకు పోరాటం చేస్తే ఈ 50 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా రిజర్వేషన్లు ఈ ఎలక్షన్స్ ముందు ఇస్తామని చెప్తారు, ఎలక్షన్స్ తర్వాత ఎగ్గొట్టేటటువంటి అలవాటు అందరికి కూడా ఒక అలవాటు అయిపోయింది. అదే విధంగా ఏదైనా కారణాల వల్ల, బలమైన ఒత్తిడి వల్ల ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మధ్యలో కోట్లను ముందు పెడతారు. మళ్ళీ ఇదే రాజకీయ పార్టీలు పిటిషన్లు వేస్తాయి. ఆ కోట్లలో వాళ్ళు వేసిన పిటిషన్లు వాళ్ళ కోట్ల కారణంగా వచ్చినవి కూడా ఎగిరికొట్టేటువంటి దుస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం. ఇటువంటి అనుభవాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్ కావాలంటే, అదేవిధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటేటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయమని అంటే, అదేవిధంగా మీరు ఏదైతే
కాంట్రాక్టులలో 42% ఇస్తామనేటటువంటి హామీ ఫుల్ఫిల్ చేయమంటే, అదే విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇవ్వమనంటే, అదే విధంగా మీరు ప్రైవేటైజేషన్ చేసినారు. మీరు ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేటైజేషన్ సిస్టమ్ లేదు. ఉన్నత విద్యలో కూడా మీరు ప్రైవేటైజేషన్ చేసినారు. ప్రైవేటైజేషన్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే, మేము బీదలకందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలకందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సిస్టమ్ ఇస్తామని చెప్పినారు. అటువంటి మీరు ఈ రోజు కూడా 50 సంవత్సరాల లోపల టైం చూసుకొని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. బీసీలను బానిసలను చేసుకుంటూ పోతుండ్రు, బిచ్చగాలను చేసుకుంటూ పోతుండ్రు, ఆత్మహత్యల వైపు పోతుండ్రు. మీరేమో ప్రపంచ కుబేరుల లిస్టులో పోతుండ్రు. ఈ రకంగా అన్యాయాల పరంపర కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల పట్ల రాజ్యాధికారమే ఒకటే మార్గం అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఇప్పటి నుంచి అయినా కానీ బీసీలందరూ కూడా హక్కులు, అధికారాలు, అవకాశాలు కొన్ని పక్కన పెట్టి సంపూర్ణ రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఆసమైందని చెప్పేసి 2029 పట సంపూర్ణ రాజ్యాధికార దిశగా మన శక్తియుక్తులందరినీ కూడా డెవలప్ చేసుకొని 2029 లోపల ఈ రాష్ట్రం లోపల బీసీ రాజ్యాధికారము, అది కూడా బీసీ రాజ్యాధికారం అంటే ఎటువంటి రాజ్యాధికారము, ఈ అప్పర్ క్యాస్ట్లకు బానిసలేటటువంటి రాజ్యాధికారం కాదు. అదే విధంగా ఈ విధానాలు ఏవైతున్నాయో, ఏ విధానాల కారణంగా రాజకీయ పార్టీలు ఏవైతే భ్రష్టు పట్టించినవో, కేవలము వాళ్ళు కులాలకు అధికారం ఇవ్వడం కాకుండా విధానాలు కూడా డేంజరస్ విధానాలు తీసుకుంటారు. ఈ విధానాలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినట్టే, ఫ్రీ క్యాపిటలిజం అనేటటువంటిది రాజ్యాంగంలో లేదు. 92 తర్వాత ఫ్రీ క్యాపిటలిజం తీసుకొచ్చిండ్రు. ఫ్రీ క్యాపిటలిజం తీసుకొచ్చి ఏం చేసిందంటే, సిస్టమ్ మొత్తము ఆర్థిక పారిశ్రామిక వనరులన్నీ కూడా వాళ్ళ జోబు సత్తు చేసుకున్నారు. దీని కారణంగా ప్రజలందరూ కూడా బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీని నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా బీసీలు, నాట్ ఓన్లీ రాజకీయ రంగం కాదు, వైద్య రంగమే కాదు, విద్యా రంగమే కాదు, ఆర్థిక రంగమే కాదు, పారిశ్రామిక రంగమే కాదు, కాంట్రాక్టర్లు కూడా సంపూర్ణంగా ఏదైతే జనాభా దామిష ప్రకారం కాదు, ఇంతకు ముందు వాళ్ళు కోల్పోయినటువంటి బ్యాక్లాగ్ సిస్టమ్ లోపల 100కు 100% బీసీలకు అర్హులను చేసేటటువంటి ఒక విధానాలను తీసుకొచ్చి బీసీల చేత, బీసీల ద్వారా బీసీల కొరకు రాజ్యాధికారం అనేటటువంటి నినాదంతో ఒక రాజకీయకరణ చేసేటటువంటి ఈ దశలో కూడా మనం ఇక్కడ సమాయత్తమైనము. రాబోయే ఉద్యమాలన్నీ కూడా బీసీ రాజ్యాధికారం కొరకు జరగాల్సిందిగా, అదే విధంగా దీనికి అవసరమైనటువంటి నిరంతర కార్యాచరణలను మనం డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, అందరినీ కూడా ఈ 29 ఏదైతే ఉందో ఈనాడు ఉన్నటువంటి పరిపాలన చూసుకుంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఇది సూపర్ ఫాస్ట్ గా నెగటివ్ వైపు పోతున్నటువంటి పరిస్థితి. ఈ నెగటివ్ వైపు పోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఆ గజ దొంగలు ఎవరైతే ఉండ్రో, లక్షల కోట్లు కాల్ చేసిండ్రో, ఆ గజ దొంగల వైపు మళ్ళీ రాజకీయ అనుకూలత రాకముందే, అదే విధంగా హిందూ ధర్మం పేరు మీద మరొక కొత్త న్యాయ నాటకాలు తీసుకొస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందూ ధర్మం తీసుకొస్తే, హిందూ ధర్మాన్ని మోసింది ఎవరు? హిందూ ధర్మానికి 100% మోసింది చరిత్ర మొత్తం చూసుకోండి, బీసీలే మోసిండ్రు. మీరు జనసంఘ్ పార్టీ పెట్టినరు, మీరు ఏదో బనియాలకు అదేవిధంగా బ్రాహ్మణుల కొరకు పెట్టినరు. మీరు తయారు చేసింది ఎవరు? ఇదే హిందూ అనేటటువంటి ఒక జ్ఞానానందానికి ఆకర్షణమై మతం అనేటటువంటి మత్తు లోపల ఈ ప్రజలందరూ కూడా మీకు 15 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పాలన, అదే విధంగా దేశం మొత్తం మీద ఎన్నో రాష్ట్రాల లోపల పాలన ఇచ్చి, అదే విధంగా మన పార్లమెంట్ లోపల 8 సీట్లు ఇచ్చినటువంటి ఈ హిందూ పార్టీ ఏదైతుందో వీళ్ళందరూ కూడా బీసీలను ఒక పల్లకిలో నెక్కేటటువంటి ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు. అసలైన అధికారము వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఈరోజు ఆదాని అంబానీల పేరు మీద సంపద మొత్తం కూడా ప్రపంచ కుబేరాలను తయారు చేయడానికి కొరకు వాళ్ళకే ఉపయోగించుకొని బీసీలను రక్త మాంసాలు కూడా పిండేసేసి కేవలము మత్తు మాత్రం మనకిచ్చేసేసి అధికారము పలకిలు మాత్రము వాళ్ళే మోసినటువంటి దుస్థితి తీసుకొచ్చిండ్రు. మాకు అధికారం లేకుండా మా పేరు మీద, మా మతం అనేటటువంటి బలహీన మీద, మా ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక సాధారణ సాపేక్ష అభిప్రాయాల మీద మీరు మమ్మల్ని ఇలా ముంచేసేసి మీరు బ్రాహ్మణులకు, బనియాలకు అధికారం
అధికారం ఇచ్చేటటువంటి ఈ ఆలోచనలు అంతమొందించడానికి కొరకు సంపూర్ణ రాజ్యాధికార దిశగా బీసీలందరూ ఎటువంటి మత్తులకు లొంగకుండా ముందుకోవాల్సినటువంటి టైం కొరకు వచ్చింది కాబట్టి ఆ రకంగా మన కార్యాచరణ ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశంను మీరందరూ కూడా ఉత్ప్రేరకం తీసుకోవాలని కోరుతున్నాను. సాధిద్దాం సాధిద్దాం ఇద్దరు కిందకు బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఉదయ్ కూడా రాండి, ఉదయ్ కూడా రాండి. ఉదయ్ దా అరే ముందు ఎందుకు రండి. పిసి శ్రీరామ్ దా ఉదయ్ బాబు ఆన్లైన్ లో బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత సాధిద్దాం 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 సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని సాధిద్దాం సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత పోరాడదాం జనాభా దామాష ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యంకై పోరాడదాం జనాభా దామాష ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యంకై పోరాడదాం జనాభా దామాష ప్రకారం బడ్జెట్ లో వాటాకై పోరాడదాం మన సంపద మీద మనకు హక్కుకై సాధిద్దాం 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 బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఓడిద్దాం ఓడిద్దాం అగ్ర కులాలను ఓడిద్దాం, ఓడిద్దాం ఓడిద్దాం